తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల పర్మిషన్లు, నిధుల సాధనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు హస్తనబాటు పట్టారు. పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడుతో ఆయన వరుసగా భేటీ కాబోతున్నారు. ప్రాజెక్టులకు పర్మిషన్లు, నిధుల సాధనపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపబోతున్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్లు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై కేంద్ర పెద్దలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పక్క రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపే ఛాన్స్ ఉంది. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పెద్దలను కలిసి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర వాటా నిధులు, అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరబోతున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ మెట్రో లైన్ల ప్రతిపాదనలను కేంద్రం ముందు పెట్టబోతున్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. రాష్ట్రంలో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పలు కార్పొరేషన్ల నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లు, ఇతర ముఖ్య నేతలకు పదవుల కేటాయింపులకు సంబంధించిన తుది జాబితాను అధిష్టానానికి అందజేయబోతున్నట్లుగా సమాచారం. హస్తనబాటు పట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్టుల భర్తీకి, అలాగే కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. నామినేటెడ్ పోస్టులపై హైకమాండ్ తో చర్చించబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపబోతున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు, అలాగే పర్మిషన్ల విషయంలో కేంద్ర మంత్రులతో రేవంత్ పలు సమావేశాలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో, అలాగే నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, మనోహర్ లాల్ ఖట్టర్తో వరుసగా భేటీలు కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు, అలాగే పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్మిషన్లపై సమావేశంలో చర్చించబోతున్నారు.